హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందరి వద్ద చిరంజీవికి కేంద్ర మంత్రిగా పదవి, మోడీ సంచలన నిర్ణయం, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పదవుల పంపకాలు, శాఖల విభజన తదితర అంశాలపై చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఏ మంత్రికి ఏ పదవి రానుందో అనే విషయం ఇవాళ తెలియనుంది. ఇలాంటి నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవికి కీలక పదవి వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతుంది. ఏపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తారని కొంతమంది అంటుంటే కాదు చిరంజీవికి కేంద్రంలోని కీలక పదవి రాబోతుందని మరికొందరు అంటున్నారు. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి నరేంద్ర మోడీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఆయనను రాజ్యసభకు పంపించి అనంతరం కేంద్ర కేబినెట్లోకి కూడా తీసుకునేందుకు మోడీ రంగం సిద్ధం చేశారట. వాస్తవానికి కేంద్ర కేబినెట్లో మరో 9 మందికి తీసుకునే ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ ప్రక్రియ ఇప్పుడే జరగదు, మరో ఏడాది సమయం పట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అటు జనసేన తరపున కేంద్ర మంత్రిత్వ శాఖలో ఒకరు కూడా లేరు. చిరంజీవి కోసమే జనసేనను మంత్రివర్గంలో తీసుకోలేదని తెలుస్తుంది. 2025 జూన్ మాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఆ 4 సీట్లు కూడా తెలుగుదేశం కూటమి దక్కించుకునే ఛాన్స్ ఉంటుంది. ఆ 4 సీట్లలో ఒక ప్రచారం జరుగుతుంది. ఈ ఆప్షన్కు చంద్రబాబు నాయుడు కూడా ఓకే చెప్పారట. అలా రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవిని పంపించి ఆ తర్వాత కేంద్ర కేబినెట్లోకి తీసుకునేందుకు మోడీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి లాంటి వారికి కేంద్ర మంత్రి పదవి ఇస్తే ఏపీలో బీజేపీకి మరింత ఆదరణ పెరుగుతుందని వారు భావిస్తున్నారట. కాగా కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా చిరంజీవికి మంచి అనుభవం కూడా ఉంది. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.